యాక్చువల్లీ చెప్పాలంటే మేము కలపట్టులో 2 days ఉన్నాం. అండ్ మాకు దొరికిన వన్ అండ్ ఓన్లీ వెజ్ హోటల్. అండ్ ఇది కాకుండా ఆల్మోస్ట్ కలపేట ఏరియాలో ఎక్కడైనా సరే ఏ రెస్టారెంట్కి పోయినా ఇక్కడ బీఫ్ అనేది అమ్ముతారు. అంటే అఫ్రెండ్గా ఏంటంటే ఇక్కడ ఏమైపోతుందంటే ఏ రెస్టారెంట్కి పోయినా కూడా మెన్యూ కార్డ్లో బీఫ్ అనేది యాడ్ అయ్యింది. ఆడ ఒక్కటని కాదు, లిటరల్గా చెప్పాలంటే మేము లిటరల్గా 2 days ఇక్కడ స్టే చేసాం. 2 days కూడా మొత్తం కలపట్టలో ప్రతి ఒక్క రెస్టారెంట్కి వెళ్ళాం. బట్ ఏ రెస్టారెంట్లో కూడా అంటే నాన్ వెజ్ ట్రై చేసాం. బట్ నాన్ వెజ్లో చికెన్ ఏదన్నా దొరికితే తిందామని చూసాం. బట్ ఏదన్నా ఒక్క రెస్టారెంట్లో బీఫ్ లేకుండా ఓన్లీ చికెన్ ఆర్ మటన్ అలా ఉంటే తిందామని చెప్పి మేము చూసినాం. బట్ ఒక్క హోటల్ కూడా మాకు దొరకలేదు. లిటరల్గా మేము 2 days నుంచి ప్రతిరోజు మార్నింగ్ టిఫిన్, మధ్యాహ్నం లంచ్, రాత్రి డిన్నర్ అన్నీ వచ్చి ఈ ప్యూర్ ఉడిపి వెజ్ రెస్టారెంట్లోనే వచ్చి చేసి వెళ్తున్నాం హోటల్కి. లిటరల్గా చెప్పాలంటే ఫుడ్ కార్డ్ అయితే మేము కొంచెం స్ట్రగుల్ అయ్యాం సెర్చ్ చేసి. దెన్ మాకు ఇది ఒక వెజ్ రెస్టారెంట్ ఇది ఒకటి ఉడిపి దొరకడం వల్ల మేము కంప్లీట్గా 2 days సస్టైన్ ఇక్కడ అయినాం. లేకపోతే లిటరల్గా చెప్పాలంటే ఏడ తినాలన్నా కూడా మాకు ఇట్లా విరక్తి వస్తుంది. అంటే బీఫ్ అనేది ఏంటంటే సరే మీరు అనుకున్న పాయింట్లు ఏంటంటే ఓన్లీ చికెన్ ఉంటుంది కదా బీఫ్ అంటే అక్కడ ఏంటంటే వాళ్ళు యూజ్ చేసే ఆయిల్లో 100% బీఫ్ని డీప్ ఫ్రై చేస్తారు. అదే ఆయిల్లో చికెన్ కూడా డీప్ ఫ్రై చేస్తారు. అందుకు ఆ పాయింట్లు ఏంటంటే బీఫ్ అనే పాయింట్ ఒకవేళ హోటల్ ఉంటే కంప్లీట్గా మేము స్కిప్ చేసేస్తున్నాం, దాని దగ్గరికి అసలు వెళ్తలేం. అది అందుకే ఏంటంటే మాకు 2 days కలపెట్టిలో కొంచెం చుక్కలు కనిపించినాయి. ఈవెన్ మేము వైనాడు దాకా, కలపెట్టి అనేది వైనాడులో ఒక విలేజ్, అండ్ కలపెట్టి నుంచి ఈవెన్ వైనాడు దాకా పోయాం. బట్ ఎక్కడ కూడా మాకు దొరకలేదు. అండ్ దొరికితే ఏంటంటే లిటరల్గా ఓన్లీ వెజ్ హోటల్. నమస్తే, వనకం, రాధే. ప్రజెంట్ అయితే ఇది Day 4. ప్రజెంట్ మేము కాలాపేటలో ఉన్నాం. అండ్ ఇక్కడ నుంచి టువర్డ్స్ మున్నార్ వెళ్తున్నాం. అండ్ మున్నార్ వచ్చేసి మాకు 225 kilometers ఉంది. అండ్ ఓవరాల్గా ఏంటంటే 9 hours చూపిస్తుంది. కాబట్టి ఏంటంటే మార్నింగ్ 7కి స్టార్ట్ అయిపోయినాం. ఎందుకంటే ఇంక ఎంత లేట్ చేస్తే మాకు రీచ్ టైం అంతా డిలే అవుతుంది. అందుకే ఇక మార్నింగ్ స్టార్ట్ అయిపోతున్నాం. ప్రజెంట్ మేము నిన్న కాలాపేటలో తీసుకున్న రూమ్ అయితే ఇది. అండ్ ఇది 2 BHK కంప్లీట్లీ చాలా బాగుంది. బట్ 2 BHKలో ఇంత మంచి ఫ్లాట్ మాకు దొరుకుతుందని మేము అనుకోలే. అండ్ ఇది ఒక బెడ్రూమ్, అండ్ ఇది హాల్, డైనింగ్ టేబుల్, అండ్ దిస్ ఈస్ కిచెన్. ఓకే, కాలాపేటలో అయితే బాగానే ఉంది రూమ్. ఇది నా లగేజ్ బ్యాగ్. అండ్ ఆల్రెడీ ట్యాంక్ బ్యాగ్ ఒకటి కింద టై చేసి వచ్చా బైక్కి. అండ్ తీసుకెళ్ళి సెట్ చేసేసి స్టార్ట్ అయిపోతే ఇక డైరెక్ట్ టువర్డ్స్ మున్నార్లో కలుద్దాం మనం. ప్రజెంట్ అయితే ఇప్పుడు మేము కాలాపట్టి నుంచి మున్నార్కి స్టార్ట్ అయిపోయినాము. కానీ కాలాపట్టిలో వెదర్ అయితే వేరే ఉంది. ఎలా అంటే మొత్తం మంచి అంటే మేము లేచిన టైంకి ఇప్పుడు ఎగ్జాక్ట్లీ మేము 7:22కి స్టార్ట్ అయిపోయినాం. బట్ మేము లేచిన టైంకి ఎగ్జాక్ట్లీ అయితే అప్పుడు మొత్తం మంచి అసలు ఏమి కూడా కనిపించలేదు. కాలాపేట నుంచి ఇప్పుడు డైరెక్ట్ టువర్డ్స్ మున్నార్ వెళ్ళిపోతున్నాం. మున్నార్ పోయే రూట్లో మిడిల్ ఏంటంటే అతిరపల్లి వాటర్ ఫాల్స్ ఉంది. అండ్ అతిరపల్లి వాటర్ ఫాల్స్ వచ్చేసి 229 kilometers ఉంది. 6 hours చూపిస్తుంది ఎగ్జాక్ట్లీ. అండ్ అక్కడ నుంచి ఇంకో 100 kilometersకి మున్నార్ ఉంది. అంటే ఓవరాల్గా ఈరోజు 330 kilometers ఉంది. ఈరోజు కొంచెం గట్టి టాస్క్. ఎందుకంటే మున్నార్కి డైరెక్ట్ ఎంత 10 hours చూపిస్తుంది. ఎందుకంటే మొత్తం ఇది ఘాట్ రోడ్ ఉంటుంది కదా, అంటే టీ ఫారెస్ట్ కానీ అది కానీ ఘాట్ రోడ్ ఉంటుంది కాబట్టి చాలా లేట్గా చూపిస్తుంది. ఇప్పుడు ఒక ట్యాంక్ ఫుల్ చేసేసుకొని వెళ్ళిపోతాం. అండ్ వయనాడు నుంచి మున్నార్ పోయే రూట్లో మిడిల్ ఒక చిన్న స్పాట్, అంటే రూట్ బాగుంది, ఒక చిన్న గ్లింప్స్ తీసుకుందామని. బట్ ఆ స్పాట్ వెళ్ళిపోయింది. ఇక్కడ అన్ని చెట్లు అడ్డొస్తున్నాయి. చెట్లు అడ్డు రాకపోతే ఒక మంచి లొకేషన్ ఉంటుండే. అండ్ మీరు రైట్ సైడ్ చూస్తే మొత్తం క్లౌడ్స్, మౌంటైన్స్, క్లౌడ్స్ ముంగటుండే యాక్చువల్ స్పాట్. అక్కడ పోలీసు వాళ్ళు ఉన్నారని చెప్పి ఇంకా ఆపలే. ఫైనల్గా అత్తపల్లి వాటర్ ఫాల్స్కి అయితే రీచ్ అయినాం. టికెట్ పర్ పర్సన్ వచ్చేసి 40 rupees తీసుకోరు. అండ్ ఇది నుంచి 700 meters కిందకు 700 meters పైకి ఉంటుందంట. బాహుబలి వాటర్ ఫాల్స్ అని కూడా దీన్ని అంటారు. అండ్ కిందనే దీని బాహుబలి ఒక షూటింగ్ దాని కిందనే జరిగింది. ఇది కంప్లీటెడ్. ఇక్కడ నుంచి డైరెక్ట్ మున్నార్ వెళ్ళిపోవాలా, లేట్ చేయొద్దు ఎందుకంటే ఇప్పటికి లేట్ అయిపోయింది. The next day.
హలో గైస్, నమస్తే, వనక్కం, రాధే రాధే, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ మున్నార్. ప్రజెంట్ నిన్న అయితే మేము మున్నార్కి వచ్చేసాం అండ్ ఇక్కడ మౌంట్ షెల్ట్ దాంట్లో రూమ్ అయితే తీసుకున్నాం. అండ్ ఇప్పుడు రాత్రి అట్లా రిలాక్స్ అయిపోయి నెక్స్ట్ డే మార్నింగ్ ఇక మున్నార్లో కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, అవి ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళిపోతున్నాం ఒకటే బండి పైన. అండ్ ఈ నుంచి ఫస్ట్ జిప్ లైన్కి వెళ్దాం అనుకుంటున్నాం. అండ్ జిప్ లైన్ వచ్చేసి ఇక్కడ నుంచి 25 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడ స్టంట్ ఏంటంటే ఏదైనా 25 మినిమం 12 కిలోమీటర్స్ ఉంది. బైక్ ఉంది కాబట్టి మాకు ప్రాబ్లం లేదు, లేని వాళ్ళకి వాసిపోద్ది. 24 కిలోమీటర్స్ 45 మినిట్స్ చూపిస్తుంది. అండ్ ఇక్కడ ఊటీలో క్రౌడ్ ఎట్లుందో మున్నార్లో కూడా క్రౌడ్ లేదనుకున్నాం, బట్ మున్నార్లో కూడా అదే క్రౌడ్. లిటరల్ చెప్పాలంటే మాకు నిన్న జస్ట్ 20 కిలోమీటర్స్ 1.5 hours తీసుకుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ అన్ని కార్స్ వెహికల్స్ అన్నీ ఇదే రూట్లో ఉన్నది. మళ్ళీ ఇదేమో గుట్ట. అండ్ ఫస్ట్ మేము ఇక్కడ జిప్ లైన్ వెళ్దామని అనుకుంటున్నాం. జిప్ లైన్ ఈ నుంచి 25 కిలోమీటర్స్ ఉంది. జిప్ లైన్ తర్వాత నెక్స్ట్ ఒకటి అదే హైలైట్. ఆ గుట్టల పైన క్లౌడ్స్, ఒక మంచి వైబ్. క్లౌడ్స్ చూడాడా ఎట్లా వస్తుందో. బా 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 అది చూడ ఎట్లా పాస్ అవుతుంది మొత్తం. పైనుంచి ఎట్లా పాస్ అవుతుంది మంచిగా కిందకు. బాబా బాబా అక్కడి నుంచి పైనుంచి వస్తుంది. గుట్టు ఉంది కాబట్టి ఇది ఇట్లా పైనుంచి కిందకి ఇట్లా వస్తుంది. ఇట్లా నుంచి ఇట్లా వెళ్తుందో. వా చల్లి. This is the moment, boy. This is the moment. ఇది అదే జిప్ లైన్. యాక్చువల్ ఏంటంటే మ్యాప్స్లో మాకు పైకి చూపించిందని పైకి వెళ్ళాం, బట్ పైకి లేదు జిప్ లైన్, ఇక్కడ ఉంది. ఇదే జిప్ లైన్. And this is the zip line. Oh. నువ్వు ఆగిపోయావు. రైల్ లైన్ తెచ్చుకోలే, సారీ తీయడం మర్చిపోయాను. ఇట్లా తీయాలి కదా. చలి వణుకుతుంది, చలి పెట్టేస్తుంది బాగా. ది నెక్స్ట్ డే. హలో గైస్, నమస్తే, వనక్కం, రాధే రాధే. ప్రజెంట్ అయితే మేము మున్నార్లో ఉన్నాం. అండ్ నిన్ననే యాక్చువల్గా మేము మున్నారు టీ మ్యూజియంకి వెళ్దాం అనుకున్నాం, బట్ యాక్చువల్ ఏమైపోయిందంటే కొంచెం వాడికి వెళ్ళి వచ్చిన తర్వాత వర్షం పడ్డది, మొత్తం డ్రెస్సెస్ మొత్తం పచ్చి అయినాయి. దానివల్ల ఏంటంటే కొంచెం పోలేము. తిన్న తర్వాత వచ్చి రూమ్లో నార్మల్గా వచ్చి ఇట్లా రూమ్లో ఉన్నామో లేదో, జస్ట్ ఇట్లా రిలాక్స్ అయినామో లేదో టైం చూస్తే 5:20 అయింది. అండ్ మున్నార్ మ్యూజియం ఎప్పటిదాకా ఓపెన్ అని చెప్పి చూస్తే అది 5 దాకానే ఉంది. టైం వచ్చేసి 5:20 అయింది. ఇక గమ్మున మూసుకొని సైలెంట్ అయిపోయినాం. అండ్ ఈరోజు టువర్డ్స్ వర్కలా వెళ్ళిపోతున్నాం. అండ్ ఇప్పుడు మ్యూజియంకి వెళ్ళేసి
చూసి ఒకవేళ మంచిగా ఉంటే టీ పౌడర్స్ అలాంటివి ఇంటికి తీసేసుకొని టువర్డ్స్ వర్కలా వెళ్ళిపోవాలి. అండ్ ఈ పాటికే మేము లేట్ అయిపోయింది. యాక్చువల్గా మేము అనుకుంది ఏంటంటే 8 లోపల అంతా కంప్లీట్ అయిపోతే డైరెక్ట్ వర్కలా కొట్టేద్దాం అనుకున్నాం. 8:30 to 9 అయితే ఈ మ్యూజియం ఒకటి చూసేసి వెళ్ళిపోదాం అనుకున్నాం. అండ్ ఇప్పుడు 9:22 అవుతుంది కాబట్టి ఇది ఒక మ్యూజియం చూసేసి వెళ్ళిపోవాలని ఫిక్స్ అయిపోయాను. అండ్ ఈ మ్యూజియం ఈయన ఉంది, బట్ క్రౌడ్ ఏమో ఫుల్ ఉంది. అమ్మ దీనికి టికెట్ ఉండేటట్టుంది. ఇక ఫామ్ విజిట్ ఎట్లా టికెట్ ఉంది అనుకుంటాగా, వెళ్ళిపోదామా? యాక్చువల్ ఏంటంటే నిన్న ఒక చిన్న మిస్టేక్ చేయడం జరిగింది. ఏమైపోయిందంటే యాక్చువల్గా మేము మ్యూజియంకే వెళ్దాం అనుకున్నాం. టీ మ్యూజియంకి వెళ్ళి కొంచెం టీ పౌడర్స్ అంటే ఇక్కడ కొంచెం జెన్యూన్ ఉంటాయి తీసుకొనే వద్దామని అనుకున్నాం యాక్చువల్గా. బట్ మేము నిన్న ఏంది జిప్ లైన్ కోసం వెళ్ళినప్పుడు ఏమైపోయిందంటే లిటరల్గా చెప్పాలంటే 1 hour మేము జిప్ లైన్ కాడ వెయిట్ చేయాల్సి వచ్చింది. ఆ 1 hour కూడా ఏంటంటే పబ్లిక్ ఉండి వెయిట్ చేయలేం. అంటే మా స్టంట్స్ మా దరిద్రమో తెలియదు, కానీ అప్పుడు ఏంటంటే మేము అక్కడి నుంచి అటు పోయేంతసేపు మొత్తం ఎండనే ఉంది. ఎగ్జాక్ట్లీ మేము జిప్ లైన్ కోసం పోయిన తర్వాత ఏమైపోయిందంటే మొత్తం క్లౌడ్స్ వచ్చేసినాయి. అండ్ మేమేమనుకున్నాం అంటే మార్నింగ్ లేచి చూస్తే ప్రాబ్లం ఏం లేదు, అంత మంచిగా ఉంది కదా వెదర్, ఏం అవసరం లేదు, ఏం క్యారీ చేయాల్సిన అవసరం లేదు అన్న పాయింట్లో రెయిన్ లైనర్స్ కానీ ఏవి కూడా మేము తీసుకోకుండా వెళ్ళిపోయినాం యాక్చువల్గా. ఇంకా వెళ్ళిపోయిన తర్వాత లిటరల్గా 1 hour మేము ఖాళీ వర్షం పడితే వర్షం కోసమే మేము వెయిట్ చేసినాం. అండ్ అది మాకు కొంచెం బీటీ అయింది. వర్షం పడకపోతే ఎగ్జాక్ట్లీ మేము 10కి స్టార్ట్ అయినాం, 11కి వచ్చేసాము. బట్ వర్షం పడడం అది డిలే కావడం వల్ల లిటరల్గా వెయిట్ చేసి అక్కడక్కడ వెయిట్ చేసి వచ్చే లోపల 1 అయింది. 1 కానీ కొంచెం ఆకలైందని చెప్పి వెళ్ళేసి ఫుడ్ తిన్నాం. తిన్న తర్వాత కొంచెం మబ్బు లెక్క అనిపించింది. కాకపోతే మేము ఇక్కడ చేసిన ఇంకో మిస్టేక్ ఏంటంటే అప్పుడే టీ మ్యూజియం గురించి ఓపెన్ చేసి చూస్తే దాంట్లో టైమింగ్స్ ఉంటుండే కాబట్టి మాకు ప్రాబ్లం ఉండకుంటుండే. మేమేమనుకున్నాం యాక్చువల్గా 6 to 7 దాకా అయితే ఓపెన్ ఉంటుంది కదా, అప్పుడు ఎందుకు బంద్ చేస్తారన్న పాయింట్లో రూమ్కి వెళ్ళిపోయినాం. పడుకోగానే ఏమైపోయిందంటే లిటరల్గా ఇది బ్లా నిద్ర వచ్చింది, సంథింగ్ అయింది. అండ్ లేచి చూస్తే మ్యూజియం ఓపెన్ నార్మల్గా టైమింగ్స్ చూడమని చెప్పి ఓపెన్ చేసి చూస్తే మార్నింగ్ 9 to ఈవినింగ్ 5 వరకే ఉంది. అండ్ 5 తర్వాత లిటరల్ ఎవరిని ఎలో చేయాలని అన్నారు. అండ్ నేను కాల్ చేసి రిక్వెస్ట్ కూడా చేశాము. అండ్ మేము తెలంగాణ నుంచి వచ్చాము, ఇట్లా మ్యూజియం జస్ట్ చూసి వెళ్ళిపోతాం, జస్ట్ టీ పౌడర్స్ అంటే వాళ్ళు ఒకటి ఏం చెప్పారంటే, లేదు బ్రదర్ మీరు యాక్చువల్గా కావాలనుకుంటే రేపు మార్నింగ్ 9కి రండి, నేను ఎలో చేస్తాను మీకు అనుకుంటాను అన్నాడు. అండ్ అదే అయింది మ్యాటర్. అండ్ ఇప్పుడు 9కి వెళ్దామని అనుకున్నాం, బట్ వెళ్ళే లోపల చాలా క్రౌడ్ ఉంది. అండ్ మేము ఈరోజే వర్కలా వెళ్ళిపోవాలా యాక్చువల్గా. అండ్ ఇంకా ఇప్పుడు డిలే చేసే ప్రాబ్లం అవుతుంది. అండ్ ఇప్పుడు వర్కలా వెళ్ళే రూట్లో మిడిల్ ఏంటంటే చాక్లెట్ మ్యూజియం సంథింగ్ ఏదో ఉంది, ఎగ్జాక్ట్లీ నాకు ఐడియా లేదు. ప్రణీత్ చెప్పిండు చాక్లెట్ మ్యూజియం. అండ్ అక్కడికి వెళ్ళేసి చాక్లెట్ మ్యూజియంలో చాక్లెట్స్ ఏమన్నా ఉంటే బై చేసుకొని డైరెక్ట్ టువర్డ్స్ వర్కలా. అండ్ నిజం చెప్పాలంటే మున్నార్లో ఒక్క ప్లేస్ అని కాదు, ఆల్మోస్ట్ చాలా ఏరియాలోనే లొకేషన్స్ ఉంది. లొకేషన్స్ ఇన్ ద సెన్స్ ఏంటంటే గ్యాప్ రోడ్ అని అక్కడక్కడ మళ్ళీ వచ్చే రూట్లు ఎక్కడైనా సరే. ఊటీ మున్నార్ వర్త్ ప్లేసెస్. మొత్తం టీ ప్లాంటేషన్స్ ఎటు పోయినా సరే, అంటే మీరు గ్యాప్ రోడ్ అటు సైడ్ పోయినా మీకు మొత్తం టీ ప్లాంటేషన్స్ ఉంటాయి, ఇటు సైడ్ కూడా అవే మొత్తం టీ ప్లాంట్స్. నిజం చెప్పాలంటే మున్నార్ వర్త్ ప్లేస్. మేము చూసిన వీటిలో ఏంటంటే ఊటీ ఒకటి, మున్నార్ ఒకటి బెస్ట్. చాక్లెట్స్ ఏమైనా ఉంటే తీసేసుకొని టువర్డ్స్ వర్కలా వెళ్ళిపోయి ఇక వర్కలాలో కలుద్దాం. అండ్ నిజంగా చెప్పాలంటే సీనియర్ అయితే వేరే లెవెల్ భయ్యా. ఎందుకంటే ఎటు చూడు ఏ రోడ్ చూడు మున్నార్ ఏరియా మొత్తం టీ ప్లాంటేషన్స్ వేరే ఉంది. కానీ ఒక్క డిసప్పాయింట్ ఏంటంటే టీ మ్యూజియంకి ఒక్కదానికి వెళ్ళలేమన్న డిసప్పాయింట్ కొంచెం ఉంది, అంతే, ఇంకేం లేదు. నెక్స్ట్ అంటే ఏంటంటే మేము ఇప్పుడు వెళ్తుంది చాక్లెట్ ఫ్యాక్టరీయా జస్ట్ షాప్ అన్నది మాకు క్లారిటీ లేదు.
250 నాకు 250 కావాలి. మీరు మున్నార్కి ఎప్పుడు వచ్చినా సరే ఈ మ్యాకోహా చాక్లెట్ ఫ్యాక్టరీకి విజిట్ చేయండి. ఎందుకంటే చాలా బాగున్నాయి చాక్లెట్స్. అంటే ఆల్ వెరైటీస్ ఆఫ్ చాక్లెట్స్ ఆర్ అవైలబుల్ ఇన్ దిస్ ఫ్యాక్టరీ. అండ్ వెళ్ళగానే మీకు ఫస్ట్ ఏంటంటే డెమో కింద ఒక వెరైటీస్ ఇస్తారు, 2 to 3 చాక్లెట్స్. అవి మీరు తిన్న తర్వాత మీకు ఏదైతే నచ్చితే దాన్ని మీరు ప్యాక్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి 250 grams వచ్చేసి 400 చేంజ్ ఏముంది. అలా టేస్ట్ వైజ్గా ఓకే, ప్రైస్ వైజ్గా కూడా ఓకే.